పిడుగు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘంలోంచి వస్తుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘంలోంచే వస్తుంది. మేఘంలోంచి వచ్చే నీరు, మేఘంలోంచి వచ్చే పిడుగుని తడపై ఆపగలదా? ఆపదు. అలాగే మీరు అన్నీ పరమాత్మతత్వమే కదండి, ఒకన్నే పెట్టి పూజ చేస్తానంటే మీరు తట్టుకోలేరు, మీరు మంగళప్రదత్వాన్ని పొందలేరు. శ్రీ పక్కన ఉండాలి ఎప్పుడూ కూడా. ఉంటేనే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తా. విద్యుత్ శక్తి ప్రవహిస్తోంది. ఈ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శక్తి దీపాలలోకి వెడితే వెలుతురు వస్తుంది, ఇందులోకి వస్తే గాలి తగులుతుంది, ఇందులోకి వస్తే నేను మెల్లిగా మాట్లాడిన మాటలు మీకు వినపడేటట్టు వినపడతాయి. ఇలా కాకుండా ఈ సాధనాల్లోకి వెళ్లకుండా విద్యుత్ శక్తిగా వచ్చి పడిపోయింది అనుకోండి, మీరు నేను ఈ సభలో కూర్చోగలమా? కూర్చోలేము. లోపల శక్తి ఉండి పైన ఒక ఉపకరణాన్ని ఆశ్రయించి ఉండాలి ఆ శక్తి. కారు యొక్క హార్స్ పవర్ ఎలా ఉంటాయో, పాలు తెలుపు ఎలా కలిసి ఉంటాయో, పండురసం తీపి ఎలా కలిసి ఉంటాయో, చంద్రుడు వెన్నెల ఎలా కలిసి ఉంటాయో, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో, భగవత్ తత్వమునందు శక్తి సహితుడై పరమాత్మ అలా కలిసి ఉంటాడు.